కామ్రేడ్ పెంచలయ్య, కామ్రేడ్ పెంచలయ్య. మదన్ ఒక్కరో మదన్ రాజా సైడ్ వెళ్ళిపోండి నాకు నీళ్ళు గొడుగులు ఎందుకు తీస్తారు? నీళ్ళు అట్లా కాడుతుంటే కెమెరా నడుస్తుంది. ఏంది మొబైల్ అన్న పోయిన రోజు మొబైల్ ఏమిలో ఉందా? అలీ రా లైవ్ లో రాలి పద 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 అట్లా అంజే అంజే లైట్ బని కాయలసేనా అన్నా సైడ్ పేరు కుమార్ దేవ్ నీ పేరు నాన్న కుమార్ దేవ్ మీ దేవుడు సరిపోయిన ప్రాణాలని దుఃఖాన్ని ఎందుకు నేర్చుకోవాలి కాదంటే మూడు విషయాలు. ఒకటి, ఎవరైతే పెంచలేని దారుణమైన సందర్భం వాళ్ళకి కఠిన శిక్షలు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. రెండోది, పెంచలే సోల్ అనేది ఆశయం కోసం తీసుకుని ఎంజాయ్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం అనేది ముట్టుకోవాలతో దేశానికి ఒక సవాలు ఉన్నది. అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు తీసుకొని తాను కూడా జనాలను చైతన్యం చేసి వ్యతిరేకంగా కాబట్టి ఆశయం కోసం పెంచులు ఇచ్చిన స్ఫూర్తితో ఆ గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు పెంచులయ్యారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి పెంచుల సిపిఎం పార్టీ కాదండి, నాకు కూడా వ్యక్తిగా చాలా సన్నిహితం. పెంచులు నా దగ్గరికి ఇప్పుడు వచ్చినా కూడా సొంత సమస్యలు పెట్టాలి, ఈ ఖాళీ సమస్యలు రెండు ఆశయం కోసం మూడు ఏదో పెంచలే చనిపోయారు, ఎవరు పరామర్శించారు,
ఫోటో ఒకదాని చేసాం, నిరసన తెలియజేసామంటే సరే. మీ కుటుంబానికి అన్నీ పెంచలేదు కాబట్టి ఆ పెంచలేని రోడ్ని మేము అండగా నిలబడాలి. ఒక అన్నం అంత తోడబుట్టిన అన్నం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఏమన్నా ఏం చెప్పాడు నాన్న? ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ నీకేం చెప్పాడు నాన్న? ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్. ఎన్నో క్లాస్ సైన్స్ చదువుకుంది నువ్వు? 9th. మైదిలి నువ్వు 5th. ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలుసు. అంత అన్ని మాటలు, అంత ఆలోచన, అంత బ్రెయిన్. ఇప్పటికీ చాలా మంది అరెస్ట్ చేశాను నేను. మిగతాడు కూడా అరెస్ట్ చేస్తారు. కఠిన శిక్ష, దాంట్లో ఏం తేడా నాది వయసు. రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేసింది. పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది. అటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కలిసి వచ్చి అన్ని పార్టీలు లేదు, పార్టీ భేదం లేదు. ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే దానిలో పనిచేస్తున్నాం. గంజాయికి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం. అది పెంచులకు ఇచ్చేది వాళ్ళు 3 ఫ్యామిలీ. ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైత్రి స్కూల్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు అవసరం లేదు సార్, 2 బిడ్డలకి 10th క్లాస్ వరకు నేను ఉచితంగా చెప్తూ ఉన్నాను. అంతే. ఇంకా ముందుకెళ్తారు, ఇంకా ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మీరు ఆ 9 మందికి ధైర్యం ఉండాలంటే మీరు చూడండి, పోలీసులు సహాయం ఉండాలి. ఆ 9 మందికి మీరు ధైర్యం చెప్పాలి. వాళ్ళ ప్రాణాలకి మీరు చూడాలి. వాళ్ళకి ఏం కాకుండా చూడమని. ఖచ్చితంగా ఖచ్చితంగా పెంచలే గారు బతుకున్నప్పుడే ఇక్కడ పోలీసులు పంపించాము. పోలీసులు పంపించాము, అవగాహన శిబిరాలు పెట్టాము. అదే కదా వాడు కడుపు బాధ, అదే కదా. ఇప్పుడు పోలీసు ఎవరి సపోర్టివ్గా ఉంది, ఎవరి సపోర్టివ్గా ఉంది, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ సపోర్టివ్గా ఉంది. కాబట్టి వాడు గుక్క చెప్పుకోలేక కడుపు మండి ఇదంతా పెంచలేవలే కదా. పెంచలే ఎమ్మెల్యే కాడికి పోవటం, పోలీసు వాళ్ళు వచ్చేట వాళ్ళకి అండగా నిలబడటం, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో అండగా నిలబడటం. ఈ గంజాయి బేచులు ఊపిరి తట్టుకోలేక ఆక్రోశం కడుపుకుంటా పెంచలే బరువు వాడు కళ్ళకి పెంచలే కనపడ్డాడు. ఖచ్చితంగా దాంట్లో తేడాల 9 మందికి కాదు, ఎంటైర్ ఆర్డీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంది. ఇక్కడని కదా, ఎక్కడైనా సరే ఆర్డీటీ కాలనీ కాదు, ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. నెల్లూరు రోడ్లు ఒక 7-8 ప్రాంతాలు ఉన్నాయి.
ఆ 7 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టుకున్నాం తల్లి. చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా 100% కంట్రోల్ కాలా అవుతుంది, చేయిస్తాం. పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యోగం నిర్మించబోతుంది. ఒక వారం రోజుల్లోనే సిపిఎం పార్టీ నాయకులతో మాట్లాడి, సిపిఐ అందరితో మాట్లాడి, మొత్తం మాట్లాడి, కలిసి వచ్చిన అన్ని పార్టీలు కలుపుకొని, ప్రజా సంఘాలతో మాట్లాడి, మేధావులతో మాట్లాడి ప్రత్యక్ష పోరాటం, పోలీసుల సహకారంతో ప్రత్యక్ష పోరాటం. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రజల మద్దతు లేకుంటే సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడగట్టి చేస్తాం. మాట చెప్తున్నా. ఓకేనా? రైట్ అన్న.